గురువు అంటే ఎవరు? తనకన్నా అధికుడు లేనివాడు. అధికం, తనకన్నా అధికం లేనిది, తనతో సమానమైనది కూడా లేదు. తనకన్నా అధికుడు లేడు, తనతో సమానుడైన వాడు లేడు, తనకు అన్యమైన వాడు కూడా లేడు. ఆయన్ని గురువు అనేది. సద్గురువు అంటే ఉన్నవాడే సద్గురు. ఇద్దరుండ్రు, గురువే సద్గురు. అయితే గురువుని ఆశ్రయించాల్సిన అవసరం ఉన్నదా? అవసరం కొరకు కాదు, సహజంగా జరుగుతుంది అది. అది చూసే వారికి ఏదో అవసరం ఉండి ఆశ్రయించినట్లు కనిపిస్తుంది. ఆశ్రయం సహజంగా జరుగుతుంది. ఇన్ని సహజంగా జరుగుతూ ఉంటే కర్మ సిద్ధాంతం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సహజంగా వచ్చింది, అన్నిటి వల్లే. కర్మ సిద్ధాంతం అనేది సహజంగానే జరుగుతుంది.